4 ఏళ్లకే 4 రికార్డులు సొంతం చేసుకున్న మోక్షయ్య ఈ రోజు మనతో పాటు ఉన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. రామాయణం అంటే ఏం చెప్పు? రామాయణం అంటే జర్నీ. రామ శ్రీరామ. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటి? మనం ధర్మంని సేవ్ చేస్తే ధర్మం మనల్ని సేవ్ చేస్తుంది. సరే, రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. వాల్మీకి ఎందుకు రాశారు? ఏ ఫర్ అయోధ్య రామ, బి ఫర్ భార్గవ రామ, సి ఫర్ చిన్మయ రామ. రామ రఘురామ. రామాయణం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే నువ్వేం చెప్తావు? అమ్మ నేర్పించింది అని. నీవు మా తోడుంటే చాలయ్యా. వెల్కమ్ టు ఆదా, నేను హరిత. 4 ఏళ్లకే 4 రికార్డులు సొంతం చేసుకున్న మోక్షయ్య ఈరోజు మనతో పాటు ఉన్నాడు. దాని స్పెషాలిటీ ఏంటంటే రామాయణంలోని శ్లోకాలు కావచ్చు, వాటి అర్థాలు ఒక 4 ఏళ్ల పిల్లాడికి అసలు ఏం అర్థం అవుతుంది రామాయణం అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. హలో మోక్షయాన్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. అంటే ఏంటి మోక్ష? మనము రామ అంటే రామకిత్తం. అప్పుడు 1000 విష్ణు స్వామి నేమ్స్, 1000 శివస్వామి నేమ్స్ ఈక్వల్ టునా? ఓకే, చెప్పినట్టే. ఓకే. నువ్వు రోజు చాంట్ చేస్తావా? రామాయణం అంటే ఏం చెప్పు? రామాయణం అంటే రామాయణం అంటే జర్నీ. జర్నీ. ఎవరి జర్నీ? రామ్ జర్నీ. రామ్ జర్నీ. ఓకే, రామ్ జర్నీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి రామాయణంలో? 7 పార్ట్స్. నీకే ఏ పార్ట్ అంటే ఇష్టం? బాలకండేయ. బాలకాండ. రామాయణం మొత్తంలో నీకు ఎవరంటే ఇష్టం? రాముడు. రాముడు. రామాయణం మనకి ఏం చెప్తుంది? ధర్మం. ధర్మం. ఓకే, రామాయణం మనం ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకోవాలి చెప్పు? ధర్మమని. నీకు రామాయణంలో ఫేవరెట్ ఎవరు? నీ ఫేవరెట్ ఎవరు? రాముడు. రాముడు. ఎందుకు? ఎందుకు ఇష్టం? రాముడు గుడ్డే ధర్మంని పాటిస్తాడు. రాముడు గుడ్డే. గుడ్. రాముడు గుడ్, ధర్మాన్ని పాటిస్తాడు. రాముడిని ఏమంటారు చెప్పు? రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. వావ్, సూపర్. ధర్మం అంటే? ధర్మో రక్షతి రక్షతి. ఓకే, ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మనం ధర్మంని సేవ్ చేస్తే ధర్మం మనల్ని సేవ్ చేస్తుంది. ఎలా? ఒక మ్యాంగో ట్రీ కింద అమ్మాయి అందరికి హార్ట్ గా అనిపిస్తుంది. ఒక చిన్న రాబిట్ వచ్చి 3 నేను కింద పడుకోవచ్చా అని చెప్తాడు. ఓకే అని చెప్తాడు. పడుకుంది. మళ్ళీ ఒక మంకీ వచ్చి ఏం చెప్పింది? 3 నేను నీ బ్రాతల మీద జంప్ చేసుకుంటూ ఎండ పడకుండా ఉండొచ్చా అని చెప్తాడు. ఓకే. అప్పుడు ఏం చెప్తాడు? ఓకే. అప్పుడు ఒక పికాక్ వచ్చి నేను ఇక్కడ సాంగ్స్ పడుకోవచ్చు ఉండొచ్చా అని చెప్తాడు. ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఒక ఎలిఫెంట్ వస్తాడు. నేను మ్యాంగో తింటాను చెప్తే అయితే తిను అని చెప్తాడు. అప్పుడు తినింది. అప్పుడు కొన్ని డేస్ అయినాక ఒక హంటింగ్ మ్యాన్ వచ్చి ఆ ట్రీని కోస్తా నాకు ల్యాండ్ కావాలి అని చెప్తే యానిమల్స్ అన్ని వచ్చొద్దుగా ఇది నాకు హెల్ప్ చేసింది అని చెప్తాడు. ఓకే. అప్పుడు ఇంకా సరే అనేసి ఆ హంటర్ మ్యాన్ వెళ్ళిపోయాడా? ఓకే, ఈ యానిమల్స్ అన్నీ వచ్చి ట్రీని సేవ్ చేస్తాయా? అంటే అయిపోయింది. ఓకే, సరే. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. వాల్మీకి ఎందుకు రాశారు? వాల్మీకి ఒక థీఫ్ అంట. అయినా లోడ్ మీద
ఎవరైనా నడుస్తుంటే ఉమ్. ఆపేసి నాకు నీవు ఇచ్చేయి అని చెప్తాడు. నాకు నీవన్నీ ఇచ్చే అని చెప్పి థింగ్స్ అన్నీ తీసేసుకుంటాడా? తీసేసుకొని అన్ని దొంగతనం చేస్తుంటాడా? దొంగతనం చేసి తర్వాత ఏమవుతుంది? నారద వచ్చి నారదాన్ని కడుగుతాడు. నారదాని కడుగుతాడు. కలుస్తాడు. అప్పుడు ఓకే, నారద వచ్చి వాల్మీకిని కలుస్తాడు. దొంగతనం చేస్తావు అని చెప్తాడు. ఆ, అప్పుడు మా ఫ్యామిలీ కోసం అని చెప్తాడు. ఓకే. అప్పుడు ఉమ్, నీకు పనిష్మెంట్ వస్తే ఉమ్, మీ ఫ్యామిలీ తీసుకుంటారా అని చెప్తే ఉమ్, పరిగెత్తుకుంటూ వాడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఉమ్. మీరు నా పనిష్మెంట్ తీసుకుంటారా అని చెప్తే తీసుకోము అని చెప్తాడు. ఓకే. అప్పుడు ఇంకా సాడ్గా ఫీల్ అయ్యి ఏడ్చి నాకు పనిష్మెంట్ వద్దు, పనిష్మెంట్ వద్దు అని చెప్తాడా? నేను గుడ్గా అయిపోతా అని చెప్తాడు. వాల్మీకి నేను గుడ్గా అయిపోతా అని. అప్పుడు ఆ మణి చెట్టు దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చి? మణి చెట్టు దగ్గరికి వచ్చి మర్రి చెట్టు దగ్గరికి. ఐస్ క్రీమ్ చేసుకొని మా రామ 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 నా అనుకుంటున్నాడు. అప్పుడు రామ 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 అంటే ఏమవుతుంది? రాముడు అంటే మనిషి, మరా అంటే దేవుడు. రామ రామ అంటే ఏమవుతుంది? కాదు, మా రామలా అంటేనే రామ్లాగా వినిపిస్తాడు. ఆహా, మర మర అంటే రామ్లా వినిపిస్తుందా? ఓకే. అప్పుడు మా రామలా అనుకుంటున్నాడు. కొద్దిసేపటికి తొట్టి హౌస్ కట్టుకున్నా. ఆ హౌస్ లో నుంచి వచ్చాడు. కొద్దిసేపటికి వర్షం పడతాడు. అప్పుడు అందరూ వాల్మీకి అని పేరు పెట్టాడు. తల నుంచి వచ్చినందుకు వాల్మీకి అని పేరు పెట్టాడు. ఓకే. ఓకే, రామ రామ అంటే ఏమవుతుంది? రామ రామ అంటే మంచిగా అయిపోతాం. మంచిగా అయిపోతాం. బ్రహ్మ అప్పుడు వాల్మీకి ఒక రామాయణం రాస్తాడు. అప్పుడు రామాయణంలో ఏముంటాయి? బ్రహ్మ ఒక వాల్మీకి ఒక సినిమాలో చూపిస్తాడు రామాయణంని. ఓకే, ఒక సినిమా లాగా చూపిస్తాడు. చూసి చూసి గుడ్ అయిపోతాడు. అప్పుడు రామాయణం రాస్తాడు. అప్పుడు రామాయణం రాస్తాడా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ చెప్పావు. రాముడు ఎందుకు గుడ్ అయ్యాడు చెప్పు? ఎందుకు గుడ్? ఎందుకంటే ధర్మం పాటిస్తాడు. ఓకే. అందుకనే ధర్మం పురుషోత్తమ రామ అంటాడు. ఓకే, చెప్పు. ఇంకా ఎన్ని నేమ్స్ ఉన్నాయి రాముడికి? పురుషోత్తమ రామ అంటాడు, కుతరవ రామ అంటాడు, పురుషోత్తమ రామ, కుశలవ రామ, మర్యాద రామ అంటాడు. ఇంకా ఏ ఫర్ అయోధ్య రామ, బి ఫర్ భార్గవ రామ, సి ఫర్ చిన్మయ రామ, డి ఫర్ దశరథ రామ, ఈ ఫర్ ఈశ్వర రామ, ఎఫ్ ఫర్ పాల్గొన రామ, జి ఫర్ గుణాత్మపద రామ, హెచ్ ఫర్ హనుమాన్ రామ, ఐ ఫర్ వినాయక రామ, జే ఫర్ జగదాభి రామ, కే ఫర్ కౌతయ్య రామ, ఎల్ ఫర్ లక్ష్మణ రామ, ఎం ఫర్ మర్యాద, మర్యాద రామ, ఎన్ ఫర్ నరహరి రామ, ఓ ఫర్ ఓంకార రామ, పి ఫర్ పురుషోత్తమ రామ, క్యూ ఫర్ కుతరవ రామ, ఆర్ ఫర్ నకుల రామ, ఎస్ ఫర్ సీతారామ, టి ఫర్ తారక రామ, యూ ఫర్ ఉదాత రామ, వి ఫర్ ఉదిత రామ, డబ్ల్యూ ఫర్ వైకుంఠ రామ, ఎక్స్ ఫర్ జితేంద్ర రామ, వై ఫర్ యోగిత రామ, జెడ్ ఫర్ జనహిత రామ. వావ్. మోక్ష రామాయణం ఎందుకు చదవాలి? మహేష్ రాముడు పురుషోత్తమ రాముడు అని అంటాడు కదా. రాముడిని చూసి ధర్మంగా ఎలా ఉండాలో తెలుస్తుంది, అందరితో ఫ్రెండ్లీగా ఎలా ఉండాలో చెప్తుంది, మనం ప్రేమకి ఎలా పెట్టుతున్నామో చెప్తాడు, అందరితో ట్రూగా ఎలా ఉండాలో చెప్తాడు. శ్రీరామ రామ అంటే ఏమవుతుంది చెప్పు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరామే. శ్రీరామ అంటే ఏమవుతుంది చెప్పు? రాముడికి పీఠఫుడ్గా ఇస్తాం. అప్పుడు 1000 విష్ణు స్వామి నేమ్తే 1000 శివస్వామి నేమ్తే. ఓకే, తప్పినట్టే. ఎవరైనా నిన్ను అడిగారు అనుకో, రామాయణం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే నువ్వేం చెప్తావు? ఎక్కడ నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు చెప్పు? అమ్మ నేర్పించింది అని. రామాయణంలో నీకు ఎక్కడ అంటే స్టోరీ మొత్తం నువ్వు విన్నావు కదా, రామాయణం స్టోరీ తెలుసా నీకు? చెప్పు ఒకసారి. రాముడు అడవికి వెళ్తాడు కదా, అడవికి వెళ్ళాడు కదా,
సీత, రామ, లక్ష్మణ వీళ్ళు అడవికి వెళ్తారు కదా. అప్పుడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడు కదా. ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పు? ఎందుకు ఎత్తుకెళ్ళిపోతాడు సీతాదేవిని చెప్పు? అందరూ బీచ్లో షోని చేసి నడుచుకుంటూ ఆడుతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళారా? అప్పుడు అక్కడ ఎవరు వెళ్ళమన్నారు అడవికి? రాముడిని. అడవికి వెళ్ళిపోతాడు కదా. కైకేయా? ఎందుకు వెళ్ళమంది? భరతుడు కింగ్ అవుతాడని. భరతుడు కింగ్ అవుతాడని వెళ్ళాడు. ఓకే. అప్పుడు ఇంకా దశరథుడు చేసి చనిపోతాడా? ఏడ్చి చనిపోతాడా? ఓకే. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది అక్కడికి అడవిలోకి? ఒక మరితని చూస్తే నాకు ఆ డియర్ కావాలి అని చెప్తే రాముడు ఎడతాడు. రాముడు వెళ్తాడు. అప్పుడు అక్క లక్ష్మణుడు ఒక లక్షాలిక గీచి వెళ్ళిపోతాడు. ఓకే. అప్పుడు సీతాదేవి అప్పుడు రావణాసుడు వస్తాడు ఒక షేడ్ లాగా. ఆమె కావాలి అని చెప్తే ఇచ్చేసింది. లైన్ బయటకు వచ్చి ఇచ్చేసింది. అప్పుడు నేను సీత నేను రావణాసుని అని బ్యాట్ వచ్చి బ్యాట్ మీద ఎక్కి అక్కడికి తీసుకెళ్ళాడు రావణాసుడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? అప్పుడు జటాయు అప్పుడు ఫైట్ చేసుకుంటూ వచ్చి కాపాడింది. అప్పుడు ఒక వింగ్ని కట్ చేశాడు. మళ్ళీ వచ్చింది. అప్పుడు దీన్ని కట్ చేశాడు. అలా 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 కింద పడిపోయింది. ఎలా తీసుకెళ్ళాడు చెప్పు? పక్క విమానంలో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? లంకకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడు? ఉంచేస్తాడు. అప్పుడు సీతాదేవి ఏం చేసింది? ఏడ్చిందా? సీతాదేవి ఏడ్చిందా? అప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి? హనుమంతుడు చిన్నగా వచ్చి హనుమంతుడు నువ్వు ఏడకు మా టీం వచ్చి మేము నిన్ను కాపాడాలి అని చెప్తారు. ఓకే. అప్పుడు సీతాదేవి ఏమంటది? అప్పుడు సీతాదేవి ఓకే ఓకే అంటదా? ఓకే. ఒక పిండి ఇస్తుంది. రాముడికి ఇవ్వు అని చెప్పి ఏమిస్తుంది? రాముడికి ఇవ్వి అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ హనుమ వెళ్ళి రాముడికి చెప్తాడా? హనుమ వెళ్ళి రాముడికి ఏం చెప్తాడు? సీత అశోకవనంలో ఉంది అని చెప్తాడు. వెళ్ళిపోయి ఫైట్ చేసేస్తాడు. అప్పుడు సీతను తీసుకొచ్చేస్తాడా మళ్ళీ? అప్పుడు మళ్ళీ అయోధ్యకు వస్తాడు. అప్పుడు మళ్ళీ అయోధ్యకు వస్తారు. ఓకే.